హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రెండీ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి ఫ్రైడ్ ఇడ్లీ. మిగిలిపోయిన ఇడ్లీతో ఇలాగా ఫ్రైడ్ ఇడ్లీ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసి పెడితే ఇడ్లీని ఇష్టపడని వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు. ఇడ్లీలు చల్లగా అవుతే అస్సలు తినాలనిపించదు కదా. అయితే ఒక్కసారి ఇలాగా ఫ్రై చేసి టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. మిగిలిపోయిన ఇడ్లీలను నేను 4 తీసుకున్నాను. వీటిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసిన తర్వాత ఒకదానిని మళ్ళీ 2 ముక్కలుగా కట్ చేస్తున్నాను. మిగిలిన వాటిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. మసాలా ప్రిపరేషన్ కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. ఇందులోకి వేయించి పెట్టుకున్న 1 స్పూన్ పల్లీలను, 1 స్పూన్ ధనియాలను, 1 స్పూన్ పుట్నాలను, 1 ఇలాచి, 1 లవంగం మొగ్గ, 1 దాల్చిన చెక్కని తీసుకొని ఇందులోకి 4 వెల్లిపాయలను తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా మెత్తగా కాకుండా బరకగా పట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై కోసం ఒక మందపాటి బాండిని తీసుకొని అందులోకి 1.5 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి కొద్దిగా జీలకర్రను వేసుకోవాలి, ఆవాలను కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి ముక్కలను వేసుకోవాలి. ఇందులోకే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఇందులోకే సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ని కూడా వేసుకోవాలి. బాగా వేగనివ్వాలి. ఒక 4 వెల్లుల్లిని పొట్టు తీసేసి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ పసుపును వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారానికి తగినంతగా కొద్దిగా వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పుదీనాను వేసుకోవాలి. పుదీనా వేయడం వలన ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని కలుపుకోవాలి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీని ఇందులో వేసి కలుపుకోవాలి. ఆయిల్ మొత్తం ఇడ్లీకి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఆయిల్లో కొద్దిసేపు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా పౌడర్ వల్లనే టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ మసాలా పౌడర్ అనేది ప్రతి పీసెస్కి పట్టేలాగా నిదానంగా కలుపుకోవాలి. ఎందుకంటే పీసెస్ అనేది విరిగిపోతుంది కాబట్టి. 5 నిమిషాల తర్వాత ఇలాగ పుదీనా కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టి వేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా ఈ రెసిపీని ఎంత క్విక్గా తయారు చేసుకోవచ్చో. ఈజీగా ఉంటుంది. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.